లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నిజం నిద్రలేచేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అన్నాడో పెద్ద మనిషి. ఇదిగో గేదె అంటే అదిగో తోక అన్నట్లు వచ్చిన వార్తల్లో నిజానిజాలు తెలుసుకోకుండా వైరల్ చేయడం నెటిజన్లు బాగా అలవాటు పడిపోయారు. అయితే నా విషయంలో అలా జరిగితే మాత్రం అస్సలు ఊరుకోరంటూ సోషల్ మీడియా వారియర్స్ కి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఈ లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో గాసిప్లకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. సెలబ్రిటీస్కి సంబంధించిన వార్త అయితే చాలు, దాంట్లో నిజానిజాలేంటో తెలుసుకోకుండా తెగ వైరల్ చేస్తుంటారు నెటిజన్లు. తాజాగా సాయి పల్లవి విషయంలో అదే జరిగింది. బాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోన్న రామాయణంలో రణ్బీర్ కపూర్ జోడీగా సీత పాత్రలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి పూర్తి శాకాహారిగా మారిపోయిందని, షూటింగ్ అయ్యేంత వరకు నాన్ వెజ్ తినదన్న వార్తలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయ్యింది ఈ లేడీ సూపర్ స్టార్. ఎన్ని రోజులు ఊరుకున్నాను, ఇకపై ఇలాంటివి మానుకోకపోతే తన నుంచి చట్టపరమైన చర్యలు చవిచూడాల్సి వస్తుందని సీరియస్ గా ట్వీట్ చేసింది. తన సినిమాల రిలీజ్లు, చిత్రీకరణలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పుకార్లు తేవటం మామూలైపోయిందని, ఇకపై మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఈ ప్రేమం బ్యూటీ. వాస్తవానికి పక్కా వెజిటేరియన్ అయిన ఈ భామ ఇలా సినిమా కోసం స్పెషల్గా మానేస్తుందన్న వార్తలు రావటంతో అగ్గి మీద గుగ్గిలమవుతోందట. ఇక సినిమాల విషయానికొస్తే వచ్చే ఫిబ్రవరిలో తండేల్ ద్వారా నాగ చైతన్యతో కలిసి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న సాయి పల్లవి ఇటీవలే అమరన్ నటనకు అన్ని వర్గాల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అలవాటు లేని వాటిని ఆపాదించి ఇప్పుడు ఆ అలవాట్లని దూరం పెడుతుందని ఏడాపెడా వార్తలు రాస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.